తరతరాలుగా సామాన్యులు రాజకీయాలకు వస్తే కష్టపడి ఎదిగి మాలాంటి వాళ్ళ 4 రూపాయలు డబ్బులు సంపాదించుకొని ప్రజలకు సేవ చేద్దామని వస్తుంటే కొందరు మాలాంటి సామాన్యులు రాజకీయాలకు రావద్దని ఇష్టపడని వాళ్ళు ఎన్నో కుట్రలు చేశారు. రెండోది, నేను కూడా ఇప్పుడు మా నిజామాబాద్ రాజకీయాలున్నాయండి. నేనేమో మాజీ మంత్రి మైపాల్ రెడ్డి కొడుకును గాను, సంతోష్ రెడ్డి కొడుకును శ్రీనివాస్ రెడ్డిని గాను, మైపాల్ రెడ్డి కొడుకు మల్లికార్జున రెడ్డిని గాను, ధర్మపురి శ్రీనివాస్ కొడుకు ధర్మపురి అరవింద్ని గాను, బాజిరెడ్డి గోవర్ధన్ కొడుకు బాజిరెడ్డి జగన్ గాను, నాకు అంటూ నా తల్లిదండ్రులు పట్టాభిషేకాలు తయారు చేయలేదు, నాకు అంటూ ఎవరు నేపథ్యం తయారు చేయలేదు. వాళ్ళ అదృష్టవంతులు, పుట్టగానే ప్రోటోకాల్లో పుట్టిన బిడ్డలు కాబట్టి వాళ్ళని ఎవరేమన్నారు? సమాజంలో అన్ని అండదండలు ఉంటాయి. మాలాంటి కష్టాలు పడి ఈ సమాజంలో ఎదిగినప్పుడు ఇట్లాంటి ఎన్నో అడ్డంకులు సృష్టిస్తారు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా. అప్పుడు తక్కువన్నారు శత్రువులు, ఇప్పుడే ఎక్కువయ్యారు శత్రువులు. కాబట్టి నిరంతరం ఎదుర్కొంటాం. ప్రజల గురించి, ప్రజల సంక్షేమం దృష్ట్యా పేదలను ఎట్లా, పేదవాడి వైపు సామాన్యుల వైపు నిలబడడానికి రాజకీయాల్లో వచ్చాను. అప్పుడు రాకముందు అడ్డుపడ్డా, లేకపోతే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నాకు వచ్చిన గుర్తింపును తట్టుకోలేక ఎవరైతే కుళ్ళి ఏడుస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజల ఆశీస్సులతోనే సమాధానం చెప్తాను. ఎవరు అడ్డుకున్నారు? మీ సొంత పార్టీ వాళ్ళు అడ్డుకున్నారని ఆయన అన్నాడు. సొంత పార్టీ వాళ్ళే అడ్డుకున్నారా, పక్క పార్టీ వాళ్ళు కూడా అడ్డుకున్నారా ఓటమి భయంతో? అంటే అది అరవింద్ గారే చెప్పాలి, ఎందుకంటే గౌరవనీయ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు కాబట్టి ఆయన్నే సమాధానం చెప్పాలి. అంటే మీకు కూడా తెలుసు కదా, కుటుంబంతో సహా ఢిల్లీకి వెళ్ళారు, జాయిన్ అవుతారు అనగా మీ మీద మర్డర్ కేసు ఉందని కూడా పెద్ద అలిగేషన్ చేశారంట. ఒకవేళ ఉంటే నిజంగా మర్డర్ కేసు రాకేష్ రెడ్డి ఉందా? ఎందుకంటే మాకు కూడా భయం అవుతుంది ఇప్పుడు మాట్లాడుతుంటే. రాకేష్ రెడ్డి అనే ఉన్నది మర్డర్ కేసు, కానీ అక్కడ ఏంటంటే రాకేష్ రెడ్డి అనేది జయరామ్ అనే ఒక హత్య ఇక్కడ జూబ్లీహిల్స్ జరిగింది. దాంట్లో ఒక నిందితుడు జీడిమెట్లకు సంబంధించిన రాకేష్ రెడ్డి. ఆ రాకేష్ రెడ్డి వీడియోని పంపారు ఏదో ఒక రకంగా నా ఎదుగుదల ఆపాలని. రెండోది, ఉదయం కూడా నేనే చెప్పాను అరవింద్ గారికి, దయచేసి మీరు ఇబ్బంది పడకండి, నాకు ఎందుకంటే ఆ మిగతా 2 పార్టీలకి ఆహ్వానం ఉన్నది. నేను ఎప్పుడైతే వీళ్ళని ఆపని తెలిసారో ఇక్కడ ఏడు ఇప్పుడు అధికార పార్టీ ఉన్నారో అధికార పార్టీ వాళ్ళు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. అన్న నువ్వు తొందరగా వచ్చేయు, నీ క్యాబినెట్ కూడా రెడీ ఉన్నది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా రెడీ ఉన్నామని చెప్పారు. అదే విషయం అరవింద్ గారికి చెప్పాను, మీరేం ఇబ్బంది పడకండి, వాళ్ళు ఎవరైనా అపోహలు చేస్తే ఇప్పుడు ఉన్నాను, ఎవరైతే నన్ను ఆపాలనుకుంటున్నారో ఆపితే ఆపిండచ్చు. రెండోది, ఇది కూడా చెప్పాలి, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద లేనంత శోధన చేశారు నాకు.